మా 1B ఎందుకు ఏం సార్ రాని కారణము అదేమో ఆఫీసులో అడగాలి. ఎట్టా బా డీటీని అడిగితే మిమ్మల్ని అడగమన్నాడు. ఎక్కడ అడిగినా? ఇప్పుడు ఉదయం 11:30 ఆ మధ్య అడిగినా. జీటీ సార్నా? ఫోన్ చేసి కనుక్కున్నాను. ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తా చూడ. ఈ టైటిల్ భూ యాజమాన్య హక్కు చట్టం ప్రకారము ఆ పూర్తి ఇప్పుడు మీరు బిల్డింగ్లకు ఇచ్చిందంతా నాకు సంబంధించిందే కదా. అది నాకు సంబంధించిందా ఏరే వాళ్ళది. అది అట్ట అనద్దండి. సాగులో నేనున్నానా ఏరే వాళ్ళు ఉన్నారు దాంట్లో. సర్వేర్ రిపోర్ట్ ఇవాళ అంటే సామాన్య జనాలు చెప్పేది ఇన్రా. లోకల్ బడి జనాలు ఎవరు చెప్పింది? లోకల్ బడి అంటే అంటే ఇప్పుడు మీరు బిల్డింగ్లు ఇచ్చారు బాగానే ఉందిలే. రైతు ఎంజాయ్మెంట్లో ఉన్నాడు. సరేలే, నేను ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. అది మీరు బిల్డింగ్లు ఇచ్చినారు, మిట్టోళ్ళ పల్లెల్లో భూమి అంటానరా, లేకంటే మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి భూమి ఇచ్చినాడు, జగనన్న ఇచ్చినాడు అని చెప్పి అంటాను. ఎందుకు అంటారు వాళ్ళ మాటలు? ఎవరిదంటారు? ఈ పెమ్మాడ పల్లెల్లో ఉన్నా కానీ ఎవరిదంటారు? భూమి మిఠాల పల్లెలదే అంటారు కదా. అంటే మిఠాల పల్లెల్లో భూమి అంటే అప్పుడు మిఠాల పల్లెలు మేమే కదా. మా భూమి ఎత్తుకొని పోయి ఆక్రమించుకున్నారు, దెంగేసినారు, బిల్డింగ్లకు ఇచ్చేసినారు. ఎప్పుడన్నా ఉన్నిలే, మీరు ఉన్న హయాంలోని ఇప్పుడు ప్రాయస్ మొదలైనప్పటి నుంచి ఉన్నారు. అది 2020 భూ యాజమాన్య హక్కు చట్టం అని చెప్పింది. దానికేమో నాకు వర్తించదా, మిగతా జనాలందరికీ వర్తిస్తుంది. ఏది నాకు వర్తించింది ఆ బిల్డింగ్లు ఎందుకు ఇచ్చిండు? అదేమన్నా డ్రైల్యాండా లేక ఏంటో చౌడు భూమి? అది ఎరగరుగు కదా. అది ఎరగరుగే కదా. ఏమన్నా పనికిరాకుండా ఉండిందా? ఏడా ఎరగరుగు ఎవరిది? సరే ఎవరిది? గవర్నమెంట్ స్థలం నా మీద కేసు పెట్టాలి కదా విఆర్ఓ స్థాయిలో. నువ్వు మీ ఆయన సర్వేర్ ఇద్దరు కలిసి కేసు పెట్టాలి కదా ఆక్రమించుకున్నాయని. పెట్టాలి కదా మీరు న్యాయబద్ధమైన వాళ్ళు అయితే. అందరికాడ ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అందరికి బోర్డులు వేసి పెట్టిన, మళ్ళీ నా భూమి మీద ఎందుకు బోర్డు వేసి పెట్టలా మీరు? ఈ పక్క సాయిబుల గుట్ట మీద ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి పెట్టినారు, నేనుండే భూమి మీద ఎందుకు పెట్టలేకపోయినారు మీరు? ఏమో సార్, ఆ రోజు మీరే కదా ఉండింది. ఎందుకు సార్ ఆ మాట అంటారు? నువ్వు చూడలేదా? ఏ సంవత్సరంలో వచ్చినారు సార్ మీరు ఇక్కడికి? ఏ సంవత్సరంలో వచ్చినారు ఇక్కడికి? నేను ఆగస్టులో వచ్చిన. ఆగస్టు కాదు సార్, సంవత్సరం 23. 23 ఆగస్టు 22. ఆగస్టు 22 అంటే ఈ చట్టం మొదలైనప్పటి నుంచే వచ్చినారు. కానీ నాకు మీరు ఎట్టెట్టు ఇచ్చబోతా అన్నారు, ఎవరు సమాధానం చెప్పడం లేదు. మీ వాటికి మీరు దున్నుకోవడం చేసుకోవడం వాళ్ళ పంట. సరే సార్, ఇప్పుడు వాళ్ళు పోల్ జయప్రకాష్ రెడ్డి అని కొలత వేసినారు. ఉత్తరం పక్క నేనున్నా, నన్ను పిల్లంపల్ల అనే హక్కు లేదా మీకు? ఆ సర్వేర్కైనా తెలీదు, మీకైనా ఇది ఉండదు. నేను ఏడన్నా ఉన్నాయమ్మా, ఫోన్ నెంబర్ అయితే అందుబాటులో ఉంది కదా మీకు. నన్ను పిల్లంపల్ల కదా ఆ రోజు మీరు. ఏం సార్ ఈరోజు పోతే నా బ్యాంకులో నాకు 1B రాకుండా చేస్తే అది కారణం అంతా భూమి అంతా తెంగేసినారు. 3 ఎకరాల 40 సెంట్లు ఆక్రమించుకునేసినారు, బిల్డింగ్లకు ఇచ్చేసినారు, మీ ఇష్ట ప్రకారం చేసుకున్నారు. అయ్యా నీకు పట్టా ఇచ్చిన కానీ నీ భూమి సరే భూ యాజమాన్య ఆ చట్టం ఏం చెప్తాను సార్? అది నాకేం తెలుసు ఆయన, మాకు తెలిసిన కాదు మేము చెప్తాను. ఏంది మాకు తెలిసిన దానికి? చెట్లు పట్టా ఇచ్చినారు, పట్టా నీకు ఉందా లేదా చెప్పు. ఆ ఎరగరుగు ఎవరు ఉన్నారు ఇన్ని రోజులు? మీరు బిల్డింగ్లు ఇచ్చిన ఎరగరుగు ఎవరు ఉన్నారు?
ఒకవేళ ఎవరన్నా ఉండి ఎవరన్నా కాదా అట్ట చెప్పొద్దు గవర్నమెంట్ ఆక్రమించుకున్నాక ఆ నా మీద కేసు పెట్టాలి కదా ఆ రోజు మీరు. ఆ రోజు నువ్వే ఆగస్టులో నువ్వు వచ్చినావు, ఆ సర్వేరు వచ్చింటాడు, నా మీద కేసు పెట్టాలి కదా మీరు. ఏమి కేసు పెట్టండి ఏం కారణము? ఏం కేసు పెడతారు? నువ్వు అడ్డం కేసు పెట్టింది ఇంకా అడ్డం కాదు నేను తిరిగిందే, అడ్డం తిరక్క నిన్ను ఎందుకు అమ్ముకున్నాము? ఎన్నున్నా మీ జాయింట్ కలెక్టర్ లాగిన్లో ఎన్నున్నాయి నా పిటిషన్లో స్పందనాలు నా ఎన్నున్నా మీ జాయింట్ కలెక్టర్ లాగిన్లో ఎన్నున్నా పెండింగ్, మీ లాగిన్లో ఎన్నున్నా మీరు కొలత ఇచ్చినారా నాకే? మీరు మీ విలేజ్ సర్వేరా దాని మీద మీ అర్జీగా ఏంది ఇటు చూపించా, నేను కూడా చూపించిన ఆ రోజు ఇట్ట బట్టి ఇట్ట అంతా ఇదే సార్ అని చెప్పి. ఆయన సుబ్రహ్మణ్యమా ఎవరు ఆయన పాయి చూడ ఎమ్మరు సుబ్రహ్మణ్యం సార్ ఉన్నప్పుడు కూడా నేను చెప్పిన ఇదంతా నాదే సార్ కళ్ళ వేసిండేది కూడా అని చెప్పి కాళ్ళతో తండ్రిని చూపించా, ఇదో కంపకల్లా చూడండి అని చెప్పాను. ఏం చేస్తా ఆయన దరిద్రం నా దరిద్రం ఆయన అదృష్టం అనుకో ట్రాన్స్ఫర్ పెట్టేసుకున్నా 3 ఏళ్ళు కాకతలకి. ఆయన పోయినాక కిస్తాన్ వచ్చిందా అప్పుడు వచ్చినా నేను ఫైనల్లో వచ్చినారు అన్నీ చేసినారు. మాకు మటుకు ఇప్పుడు 1B రాకుండా చేసినారు. 1B దానికత వదిలే 1B ఎందుకు రాదు? నాకు ఎందుకు రాదు అది అడిగి కనుక్కోండి ఏం కారణమా? మేము భూమి మీద ఉన్నామా లేమా అడగండి, మీరు అడిగి చెప్పండి నాకు ఏం అది కారణము. నాకు అట్టంటే అట్ట సార్ ఇప్పుడు నా భూమి దెంగేసినారు నిజమా కాదా? అట్టలే భూమి సరేలే ఇప్పుడు ఆ భూమి ఎవరిదంటాను? మిట్టాల పిల్లలు అంటారా లేకంటే మీ గవర్నమెంట్ ల్యాండ్ అంటారా? మామూలు మన ఇద్దరు మాట్లాడుకుందాం. మళ్ళీ భూ యజమాని హక్కు చట్టం ఏం చెప్తాను సార్ అది? 20లో కదా వచ్చిండేది, అది ఏం చెప్తుంది? అది ఎవరికి చెప్తుంది? అది ఎవరికని చెప్తుంది యాజమాన్య హక్కు చట్టము? ఏం తెలియదు సార్. తెలియకుండా కొలతలు వేసి నాకు కొలతలు వేసినవన్నీ మళ్ళీ ఎట్టించినారు మీరు ఎండార్స్మెంట్లో మీ ఎంఆర్ఓతో కొలతలు వేసినారా మీరు? ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ న్యాయంగా మాట్లాడుతున్నారు. మీరు ఏ రోజన్నా మీ సర్వేర్ కానీ నువ్వు కానీ కొలత వేసి చూపించారా? కొలత వేసి చూపించారా? కొలత వేసి ఎట్టా అంటే నువ్వు కొలత వేసినారా సార్? ఇక్కడ ఊరు లేరు, ఇక్కడ ఎవరు లేరులే. ఎట్టా నేను సుబ్రహ్మణ్యం రెడ్డికి చూపించిన ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యం రెడ్డి సార్ సార్ కంప వేసిన చూడండి సత్యాధానమా ఆ గుట్టకాడి నుంచి ఈ మొత్తం అంతా అదే కళ్ళ వేసిండేది. ఏ కళ్ళు ఏమన్నా ఉండిచ్చినారా? మీ వాటికి అంతా సాఫ్ చేసేసినారు. కంకర నా దాంట్లో తోలిరి, ఇసుక నా దాంట్లో తోలిరి, రాయి అంతా తోలిరి. అవన్నీ ఎవరు తయారు చేస్తారు? ఇప్పుడు ఏరువాకు వస్తే ఎవరు తయారు చేయిస్తారు? ఎవరు ఇప్పించిన వాళ్ళు మీరు ఇప్పించినారు. మీరు అప్పుడు మీరు ఆ రోజు మీరు అదే కదా అర్జీలో రాసింది. మీరేం రాయించినారు? ఎంఆర్ఓ తోట మీరు పక్కన ఇప్పుడు సదరం చేసి మాకు చేతులు చేసుకున్న అనుకూలంగా ఉండాలా అని మీరు అడగాల. అన్నీ మేమే అడగాల. మీరు మాత్రం ఏం చేయరు, ఆడ మటుకు వాళ్ళకి బిల్డింగ్లు ఇచ్చేస్తారు, మా కొంపలు ముంచేస్తారు. ముంచకే ఉండదు సార్. 3 ఎకరాల 40 సెంట్లు దయా దాచిన్యం లేకుండా తీసేసుకుంటే ముందు ఏం జరగల ఏం జరగల. ఈ గుర్తు నాది 1B రాకుండా చేసినారా? ఇప్పుడు మాట్లాడదాం సిద్ధు సార్ కంప్యూటర్ ఆపరేటర్తో ఏం సార్ ఎంపీ రాలేదంటే ఈ సర్వే నెంబర్ చెప్పు పెట్టుకొని మాట్లాడి చెప్తాను. కంప్యూటర్ ఆపరేటర్ కాదు ఏమైనా సర్వర్ పాలక కూడా వచ్చింటారు. దానికి ఏమీ అంత తొందరపడాల్సిన పని. తొందరపడకంటే బ్యాంక్కి తొందరపడకుండా ఉంటుంది. బ్యాంక్కి తొందరపడకుండా ఉంటుంది. రూల్స్ ఎంత
తీసుకోమమ్మా. ఎవరిది? మీరు కొలతలే మేము ఇంత ఈ పక్కన పరవణ పక్క ఇస్తాం, తూర్పు పక్కన కొలిచిస్తామంటే ఆ భూమి ఎవరికి ఇస్తాండ్రు? చెప్పు. పల్ల రమేష్ గారికి ఇస్తాండ్రా? మాకేం పట్టింది ఆ రమేష్కి? మళ్ళీ మీరు ధర్మం మాది. ఏది మీ ఉద్యోగ ధర్మం ఏం పాటించారు మీరు? చెప్పు. 300 అంటే మా భూమి తెగేసిన సర్వే నెంబర్ కూడా మీకు గుర్తు లేకుండా ఉన్నది. మీకు ఎవరు అనేది కూడా ఎవరు తెగేసిన 78 పిటిషన్లు ఉన్నాయి నాయి అదే భూమి మీద. 1, 2 కాదా. ఆన్లైన్లో కూడా ఇప్పటికి 17 పిటిషన్లు పెండింగ్. మీ జాయింట్ కలెక్టర్ లాగిన్లో కూడా పెండింగ్ ఉన్నది. మేము వచ్చిన రాసి పంపించాల్సిందే. రాసి ఏదో ఒకటి రాసి పంపించేయాల. నువ్వు వారికి రాకంటే ఎన్ని మాటలు ఫోన్ చేసి 5 గంటలకి ఎవడు నా కొడుకు వాడు నాకు 5 గంటలకు ఫోన్ చేసేది. 5 గంటలకు వస్తాడా ఎవడు నా కొడుకున్నా? సాయంత్రం 5 గంటలకి. వాడు ఎవడు ప్రభు అంట. ఎవడు వాడు మీ ఆఫీసులో ఉండేది? ఎవరో స్వామి ప్రభు అని చెప్పి అన్నారా? ఎవరు పాడ మాకేం తెలుసు? ప్రభునో స్వామి నేనే ప్రభు అని చెప్పాను. 5:30కు కూడా వచ్చా. ఏడ మీరు కొలతలు చూపించాను. దోచుకునేసినారు. యోని బాటుకోడు బిచ్చలు విడిగా దున్నేసినారు. మీ ఇష్టారాజ్యంగా బిల్డింగ్లకు ఇచ్చుకున్నారు. 362 6 లీటర్. ఏమో ఎన్ని మాటలు చెప్తా దాన్ని చెప్పి చెప్పి మా నూరు పోతాను. నా భూమి అయితే కరెక్ట్ ఎన్ని సెంట్లు ఎకరాలు ఉండేది గుర్తుంది. ఆడ గవర్నమెంట్ భూమి ఆ గవర్నమెంట్కి బిల్డింగ్లకు ఇచ్చిండేది మటుకు గుర్తులేదా? ఏ నా కొడుకున్న 15 ఏళ్ళు మించి ఉంటే ఏ నా కొడుకున్న నష్టపరిహారం లేకుండా ఏ నా కొడుకున్న ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అంటే నువ్వు ఏదైనా కార్యం ఉంటే కదా నీ దగ్గర గవర్నమెంట్ అంటే నాది కాదా భూమి అదే? ఎవరిది దానికి సంబంధించిన కాదు సార్. ఎవరిది భూమి అది? నాది కదా. నువ్వే చేస్తావు. గవర్నమెంట్ చేసుకుని మళ్ళీ నా మీద కేసు పెట్టాలి కదా. నేను ఆక్రమించుకున్నా, నా మీద కేసు పెట్టాలి కదా మీరు. చేసుకున్నావు మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇచ్చాయి? గమ్ముకి ఎందుకున్నా నేను? ఆ యాజమాన్య హక్కు చట్టం ప్రకారం నాకు ఏంటి బాగా చెప్పి అడుగుతాడు నా ఆ రోజుకి ఈ రోజుకి. రామలక్ష్మమ్మ. ఇంటి పేరు బి. అంటే ఫ్రెండ్ కదా. బాబా ఎంత అన్యాయానికి వచ్చినారు సార్. అబ్బా దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా శిక్ష వేసే తీరాలి మీకు. పోల్ సుబ్బారెడ్డి, పోల్ జయప్రకాష్ రెడ్డి వాని కొలతలు వేసినా పోతే నన్ను ఎందుకు పిలింపలే? అదే సర్వేరు అదే ఇయ్యారు. వానికి ఉత్తరం వైపు ఎవరు ఉండేదే? నేను కాదు. ఉత్తరం వైపు ఏముంది? బండ ఉంది. ఎవరికి బండ అదే ఎవరిది? బండ ఎవరికి ఉంటుందా? యా బండ? బండ పెద్ద గుండెట్టాడు లేదా? యాపమానం బండ అది ఉత్తరం పక్క. ఎవరికి? వానికి. అంగ నా భూమి ఆడుందాడా? నీకు పైన యాపక ఆ పక్కనే పైన యాపక్క సార్ అది. అంటే గుట్టలు చూపిస్తాను. ఆ సౌడు భూమి అంతా నాకు చూపిస్తాను రైతే ఇప్పుడు. మీరు చూపించంటే ఇంకెవరు చూపిస్తాండి? నా ఎరగరగంతా దెంగేసి వానికి జయప్రకాష్ రెడ్డికి వాంది ఈంది అని చెప్పి కథలు పడి గవర్నమెంట్ బిల్డింగ్లు ఇచ్చిరి, రకరకాల విన్యాసాలు పడిరి. 362 సబ్ డివిజన్ చేసినారు. అదే ఏ సంవత్సరంలో చేసినారు, ఇప్పుడు చేసినారని అడుగుతాను. 20 ఏళ్ళ కిందట మా పట్టా ఇచ్చిండేది 68లో ఇచ్చినారా? 68లో అంటే 50 ఏళ్ళు దగ్గర. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు ఏళ్ళు పెట్టలేదంట. సర్వేని పిలిచి బాగా రాళ్ళు పిలుచుకొని చేసుకో. ముందర ఎవరు తింటాను 200 అది ఖాళీగా పెట్టడం నీదే తక్కువ. అప్పుడే పట్టాలు వేసుకో. అది ఖాళీగా పెట్టడము అది మిగతా 3 ఎకరాలు ఉంటుంది. అది ఖాళీ 3 ఎకరాలు 40 సెంట్లు స్వామి ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ స్కెచ్ ఇచ్చాము. వాళ్ళు ఎత్తుకొని పోయి 2005లో మున్సిపాలిటీ చేసాము. 5 వరకు మనకునే ఎండార్స్మెంట్ ఇస్తాడండి అమ్మాయి జాయింట్ కలెక్టర్. ఎండార్స్మెంట్ రేట్లకి అయితే జరిగిపోతాయి పనులు. మాలాంటి బీదనా కొడుకులకి ఏం జరుగుతుంది? ఏం లే.
వాడెవడో వాడు ఆడనో తిరుపతిలో ఉండే నా కొడుకు వాడిని ఎత్తుకొని వచ్చి 2 ఎకరాలు ఇచ్చినారంటే అప్పుడు ఎంత రమ్యంగా జరుగుతా ఎవరో ఎవరు కాదు మా మిర్చి పట్ట కరెక్ట్ సరే ఇచ్చిన ఎవరికి 2017 అట్టించినాడు కాదు అది కలెక్టర్ సార్ మిలిటరీ దేశానికి సేవ చేస్తానని మిలిటరీ ఆయన కాదని చెప్పాను నాతో మిలిటరీ అయినా మిలిటరీ పట్టని వచ్చింది అది కాదని చెప్పాను నాతో ఆయన కాదని ఎక్కడ మిలిటరీ కోట కిందనే వచ్చింది కావాలంటే నేను ఆర్టీ యాక్ట్ సమాచార హక్కు చట్టం కింద వదిలినా మీ వాళ్ళు నీ వరకు రాలా నీ పైన నుంచి అందరికి అడిగినా ఏ ఒక్క నా కొడుకు స్పందించలా ఏ ఒక్క వ్యక్తి నాకు రిప్లై అయ్యలా అన్ని స్టేట్కి ఫార్వర్డ్ అయినా ఆ స్టేట్ నుంచి మళ్ళీ రిటర్న్ రాలా నాకు విన్నావా అన్నం తినే వచ్చిండేది నువ్వు వచ్చావంటే నెట్టే ఉన్నా అలా వచ్చిపోతా విడిపా మంచి లేకుండా ఉంటా ఉండు అంటే మళ్ళీ పోయినాడు అంటావని ఇప్పుడు రాయచూటికే కదా పదాం రాండి అయితే మీరు వస్తామనంటే ఆడే ఉండింది కదా వచ్చానంటే ఇంక మళ్ళీ ఏం మాట్లాడతా సార్ నా వన్కి రాకుండా పోతే ఏం మాట్లాడాలి చూడ